మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణలో బీసీ గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశానికి మంత్రి ప్రభాకర్ తో పాటుగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలయ్య, మాయాదేవి, పాఠశాల ఉన్నత ఇంటర్ విద్యాశాఖ అధికారులు, ఈడబ్ల్యూఐడిసి నవోదయ విద్యాలయ సమితి, గురుకుల సొసైటీ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. గురుకుల సొసైటీ వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు అడ్మిషన్లుంటాయని మంత్రి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పులే గురుకుల సొసైటీ పేరులో మార్పులకు ఆమోదం తెలిపారు. ఇకపై మహాత్మా జ్యోతిబా పులే గురుకుల సొసైటీకి బదులుగా తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పులే విద్యా సంస్థల సొసైటీగా మార్చాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదించామన్నారు. కేంద్రానికి రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని, ఆ ప్రతిపాదనల పరిస్థితిపై వివరాల నివేదిక తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. బీసీ గురుకుల సొసైటీలో చదువుతున్న విద్యార్థి ఒకవేళ చనిపోతే 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను తల్లిదండ్రులకు చెల్లిస్తారన్నారు. ప్రిన్సిపల్ పోస్టులను 100% పదోన్నతితో కాకుండా గతంలో ఉన్నట్టుగా 70 ప్రమోషన్ల ద్వారా 30% ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపారు. అకాడమిక్ కన్సల్టెంట్లుగా పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్లను నియమించుకునేందుకు విధి విధానాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాలలకు డెస్క్టాప్ కంప్యూటర్లు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు. 9 జిల్లాల్లో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల నియామకం పూర్తయిందని పాఠశాల డైరెక్టర్ నికోలస్ తెలిపారు. ఒక జిల్లాలో కోర్టు కేసు వచ్చిందని, మిగిలిన జిల్లాలో ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూల్లో పనిచేసే వేళలు పెంచాలని వినతి వచ్చిందని, దీనికోసం ఒక కమిటీని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ నాటికి 80% స్కూళ్లలో, నవంబర్ నాటికి 100% స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుందన్నారు. ఇప్పటికే టెండర్లను పిలిచి ఏజెన్సీని ఖరారు చేశామని ఒక ప్రకటనలో నికోలస్ తెలిపారు.